నేటి మంచి మాట విసుగు చెందకు. మనకు కలుగకూడనిది విసుగు. కానీ మన జీవితంలో ప్రతి విషయంలోనూ మనకు విసుగు వస్తుంది. ఈ విసుగుని మనము దరిచేరకుండా జీవిస్తే మన జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మన జీవితంలో జరిగే సంఘటనలు, ఎదుర్కొనే పరిణామాల మూలంగా మన జీవితంలో విసుగు రానియకూడదు. సాటి మనుషుల ఎడల కూడా మనకు విసుగు కలగకుండా ప్రవర్తించగలగాలి. విసుగు విషం లాంటిది. విసుగును మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనం విషంలా మారుతాం. విషం ప్రమాదకరమైనది కదా. మనము ప్రమాదకరంగా మారడానికి మనం ఎందుకు విసుగు అనే విషాన్ని మనలోనికి రానివ్వాలి? ఎల్లప్పుడూ సానుకూలంగా ప్రవర్తిస్తూ విసుగు అనే విష మనస్తత్వాన్ని మనలోనికి చేరనీయకుండా జాగ్రత్త పడుదాం. అనుక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ప్రశాంతంగా, శాంతిగా, సమాధానంగా జీవించటానికి ప్రతి క్షణం మనల్ని సరిచేసుకుంటూ జీవించగలుగుదాం.